తమిళనాట రాజకీయాలంటేనే ఒక సంచలనం. వెండితెర మీద ఆరాధించిన స్టార్లను నిజ జీవితంలోనూ అందలం ఎక్కించడం అక్కడి ప్రజలకు కొత్తేమీ కాదు. ఎంజీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలు నడిచిన ఆ దారిలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్. అభిమానుల గుండెల్లో దళపతిగా స్థానం సంపాదించుకున్న ఆయన ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. పాలిటిక్స్ అంటే ప్రసంగాలు మాత్రమే కాదు, గ్రౌండ్లోకి దిగి పనిచేయడమని నిరూపిస్తున్నారు. అందుకు నిదర్శనమే తాజాగా సోషల్ మీడియాని వైరల్ చేస్తున్నటువంటి ఘటన. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పథకానికో లేదా కొత్త ప్రభుత్వ వాహనాలకు పచ్చజెండా ఊపాల్సి వస్తే ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? ఒక చేత్తో ఫైల్ పట్టుకొని మరో చేత్తో లాంఛనంగా జెండా ఊపి వెళ్ళిపోతారు. కానీ విజయ్ రూటే సపరేటో. ఆయన సీఎంగా ఉన్నా సరే తనలోని సామాన్యుడిని మాత్రం మర్చిపోలేదు. తాజాగా ప్రభుత్వం అత్యవసర వైద్య సేవల కోసం ఒక కొత్త మెడికల్ సర్వీస్ జీప్ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడికి బ్లాక్ సూట్లో పవర్ఫుల్గా ఎంట్రీ ఇచ్చిన సీఎం విజయ్ ఎవరు ఊహించని విధంగా ప్రోటోకాల్ను పక్కన పెట్టేశారు. నేరుగా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టుకున్నారు. ఇదేదో కెమెరాల ముందు ఫోజుల కోసం చేసిన పని కాదు. తమిళనాడులోని మారుమూల గ్రామాలకు, గిరిజన ప్రాంతాలకు వేగంగా వైద్య సహాయం అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ జీప్స్ని డిజైన్ చేశారు. ఇందులో అత్యాధునిక ప్రాథమిక చికిత్స సౌకర్యాలు ఉన్నాయి. మరి ఆ వాహనాలు నిజంగా ఆ గ్రామీణ రోడ్లపైన సాఫీగా ప్రయాణించగలవా? లోపల ఉన్న సదుపాయాలు పేద రోగులకు సౌకర్యంగా ఉంటాయా? వాహనం నాణ్యత ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆయనే స్వయంగా జీప్ స్టార్ట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేశారు.